హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా 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 బాగున్నాను. ఈ రోజు బసీర్ మాస్టర్ గారి పెళ్లి రోజు అన్నమాట. సో పెళ్లి రోజుకి మేము పరంపర హోటల్, పరంపర రెస్టారెంట్ కి వచ్చాము. ఇంకా స్టార్ట్ అవ్వలేదు, కొంతమందే వచ్చాము. ఇంకా మిగిలిన వాళ్ళు బయట ఉన్నారు, వీడియోలు తీస్తున్నారు. వీళ్ళిద్దరు ఏదో చేసుకుంటున్నారు, ఇక్కడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటున్నారు. అదనమాట మ్యాట్. చూడండి, వాటర్ కోసం కూటి బిద్దులో కోటి బిద్దులో ఏవో బిద్దులు అంట. వీళ్ళిద్దరు పడుకొని మరి చేసుకుంటున్నారు వీడియోలు. ఏంటో మరి మీ ఇద్దరు గోలేందారు? చెప్పురా చెప్పురా, ఏంటి చెప్పురా. థ్యాంక్ యూ రా. వీడు నన్ను చెక్కిలి గింతలు పెడుతున్నాడు ఫ్రెండ్స్. ఎందుకు పెడుతున్నాడో ఏమో తెలీదు. చాలా బాగుంటదంట ఇక్కడ ఫుడ్. అది ఫ్రెండ్స్, ఓకేనా? ఇక్కడ ఇంకా చాలా మంది రావాలి. ఇదిగోండి బసీర్ మాస్టర్ గారు, ఇంకా మున్ని గారు రావాలి. వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడే జస్ట్ వచ్చాము మేము అందరం కూడా. అబ్బాస్ అయితే కష్టపడి వీడియోలు తీసి తీసి అలసిపోతున్నాడు బిడ్డ. చాలా వెరీ స్ట్రాంగ్. గాడిద పాలు కొట్లాడుకున్నాం ఇద్దరం. గాడిద పాలు కోసం కొట్లాడుకుంది నాతోటి. గాడిద పాలు 15 సార్లు తాగాడు. 15 సార్లు తాగాడంట ఫ్రెండ్స్. ఈయన అబ్బాస్ బసీర్ మాస్టర్ గారు తమ్ముడు అనమాట. 15 సార్లు తాగాడంట గాడిద పాలు. అంతే స్ట్రాంగ్ గా ఉంటాడు. ఏ గ్రూప్ అయినా గానీ, మామూలుగా అయినా గానీ మాట్లాడుతూ ఉంటాడు. మంచిగా మాట్లాడుతానే ఉంటాడు. ఎనర్జీ గాడిద పాలు ఎనర్జీ. ఈ బసీర్ మాస్టర్ గారు తెలుసు కదా ఆల్రెడీ మీకు. మున్ని బాబు ఇంకా రాలేదు. బసీర్ మాస్టర్ గారు వచ్చారు. కమింగ్ ఒక 5 minutes లో కమింగ్. అందరూ లక్కీ ఇక నుంచి మళ్ళీ ట్రెండింగ్ స్టార్ ఆల్రెడీ అయింది. 1 day లో 44 MO వ్యూస్ వచ్చినాయి అంటే చాలా గ్రేట్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ కూడా చూడండి, మంచి మంచి సినిమాలలో చేపిద్దాం. ఈ రోజు పెళ్లి రోజు అన్నమాట. పెళ్లి రోజు కోసం వచ్చాము. అందరూ అడావిడి ఇక్కడ. ఇంకా కొంతమంది రావాలి, కొంతమంది ఇంకా బయట వీడియోలు చేసుకుంటున్నారు. అది మ్యాటర్. ప్రస్తుతం మేమైతే ఇక్కడ ఉన్నాం. ఓకేనా? మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? జ్యోతి అయితే ఏం చేయాలో ఏంటో తెలియక అక్కడ కూర్చుంది. చూడండి ఏం చేస్తుందో. అక్కడికి వెళ్దాం, ఆగండి. ఎవరు ఎలా డాన్స్ చేస్తున్నారు? మా బావలు. గుంటి నాగరాజు నా బావ, నన్ను వదిలి ఉషాతో చేస్తున్నాడు. వేడిపల్లి నా బావ, నన్ను వదిలి దాని జ్యోతి చేస్తున్నాడు అని ఇది అడిగింది. ఎలా ఉంది చూసారా? మెరిసిపోతుంది. జిగేలు రానిది, జిల్ 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 జిగేలు రాని, నువ్వేనా జిగేలు రాని. మంచిగా రెడీ అయింది కదండి ఈ రోజు. బాగుంది కదా? గ్రాండా బాగా నీ చీరే బాగుంది, అసలు మెరుస్తుంది మంచిగా. నాకు ఇది నచ్చింది సారీ. ఈ కలర్ నేను కూడా ఒకటి తీసుకుంటా. నాకు కూడా నచ్చింది చాలా. మొన్న నువ్వు కట్టుకున్నప్పుడు ఇంకో సారీ ఉంది చూడు, అది కూడా బాగుంది. అని ఎక్కువ మాకు లేడీస్ కి ఏంటంటే నువ్వు బాగున్నావు కాబట్టి నీ సారీ బాగుంది. ఎక్కువ చిన్న పెళ్ళిళ్ళు దీనికి ఎప్పుడు చిన్నవి పెద్దవి, దీనికి ఎప్పుడు చిన్నవి పెద్దవి, అవి మాత్రమే. ఏంటి చిన్నది? ఏంటి చిన్నది? ఆమె గారికి ఇంపార్టెంట్ ఫోన్ అనుకోండి, మాట్లాడేస్తుందండి. ఇక అదే ఆమె ఇంపార్టెంట్ కాదనుకో, ఫోన్ చేస్తే కట్ చేసేస్తుందండి. ఈ 2 చిన్నగా ఉన్నాయి, 2 పెద్దగా. కాదు ఇది యూట్యూబ్, మరి అట్లా మాట్లాడచ్చా? ఏంటి బెలూన్స్? మరి క్లారిటీ ఇవ్వండి. బెలూన్ కోసం మాట్లాడాను. ఎప్పుడు మీది డైలాగ్ లో ఫ్రెండ్స్ మా టీం అనుకుంటే నేను ఫోన్ చేస్తే స్విమ్మింగ్ పూల్ లేదమ్మా. నువ్వు నువ్వు అలా స్విమ్మింగ్ పూల్ వీడియోలో దూకింది వీడియో ఎంత ఘోరంగా ఉంది తెలుసా? లల్లి నెట్టేసిందండి. నేను స్విమ్మింగ్ పూల్ లో దూకి చచ్చిపోతాను చెప్పి పోయింది అందులోకి. నేను ఎప్పుడైనా చచ్చిపోతాను ఫ్రెండ్స్. స్విమ్మింగ్ పూల్ ఉంటాయి పక్కన. ఎందుకు? నాకు బతకాలని లేదు, నన్ను కోరిక ఇక్కడ. కొరికినందుకు చచ్చిపోయిందంట. దీనికి సంకనాకించేందుకు పెద్దగా చిన్నగా ఉన్నాయి ఫ్రెండ్స్, అందుకొని నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. చూడండి ఎలా మాట్లాడుతుంది. బెలూన్స్, అదే బెలూన్స్ గురించి నువ్వు ఆలోచించు. ఈ 2 ఏమో గుంటిగాడిలా ఉంది, ఈ 2 ఏమో మేడిపల్లిలా ఉంది. అంటే అదిగో వెనక చూస్తున్నాడు. సారీ ఫ్రెండ్స్, ఓన్లీ ఫర్ బెలూన్స్ అంతే, తప్పుగా అనుకోకండి. ఓకేనా? సో పెళ్లి రోజు కోసం మేము వెయిటింగ్ చేస్తున్నాము. వచ్చేసాడు డైలాగ్ కాదు, మేడిపల్లి. నీకు ఆల్రెడీ ఇప్పుడు కామెంట్ పెట్టాడే అనుకో ఎవడో,
మేడిపల్లి మేడిపల్లి అది నువ్వు కొరికి తినాలి. ఐఎమ్ బిగ్ ఫ్యాన్. ఏం చేస్తావు మేడిపల్లి? తినేస్తాడు ఒరేయ్, నాకు పోతే యూట్యూబ్. వద్దు. యూట్యూబ్ నో ఎంట్రీ ఇవన్నీ. ఇన్స్టా అయితే నో ప్రాబ్లం, ఫేస్బుక్ నో ప్రాబ్లం అమ్మా. యూట్యూబ్ కి ఇలాంటివి పెడితే యూట్యూబ్ లేకపోతే సైలెంట్. మేమందరం సైలెంట్ గా ఉండాలా సార్? సార్ అబ్బాస్ సార్ ఏం చేస్తున్నారు మీరు? అబ్బాస్ వీడియోలకే వీడియోలు తీస్తాను. ఇగో జ్యోతి అయితే నిన్న గాడిద పాల కోసం గ్రూపులలో అయితే నన్ను 100 తిట్లు తిట్టింది. 100లో 101 చెప్పు. నీ మంచి కోసమే నేను చెప్పింది గాడి పాలు నా గాజులు బాగున్నాయా? ఏం తెచ్చుకున్నావు? ఏం తెచ్చుకున్నావు? జరం తెచ్చుకున్నావు. నీకున్న బలం దానికి కొంచెం కాదు, గాడిద పాలు తెచ్చుకొని జరం తెచ్చుకున్నావు. తెచ్చేవానే గాడిద పాలు. బలం అది గాడిద పాలు. ఏంటో జనాలు అందరికి సంవత్సరం ఇంకో కొత్త లవర్ కావాలంటే ఉన్న లవర్ ఏం పీకడు కానీ ఇంకో కొత్త లవర్ కావాలంటే 24 hours మెయింటైన్ చేయలేకపోతుంది. ఈయనకి లవర్ లేదు, ఏమీ లేదు. శాంతం బతుకున్నాడు. ఈయన ప్రశాంతం కాదు, ఓన్లీ గ్రూపులే ఈయనకి లవర్. అంతే, గ్రూప్ మాత్రమే లవర్. గ్రూప్ లో ఎంతసేపు అన్నా మాట్లాడతాడు, ఎన్ని వాయిస్ రికార్డులన్నా పెడతాడు, ఎంతసేపు నవ్విస్తాడు, అన్ని మ్యాటర్లు ఇన్ఫర్మేషన్లు ఇస్తాడు. మధ్యలో కొంతమంది పాపం ఆడికి ఎందుకురా పెడతావు ఇవి అంటారు. వాళ్ళందరికీ కొంచెం పట్టించుకోను, నేను వాళ్ళ అబ్బాయిని పట్టించుకోను. ఆయన రిప్లై అంటే అందరికి రిప్లై పెడతాడు, అసలు ఫీల్ అవడం. మంచి బలం, మంచి జనరల్ నాలెడ్జ్. అట్లుంటది. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ప్రెజెంట్ అయితే ఇక్కడ వచ్చాము. వచ్చిరాగానే చాలా రోజులు అయింది లెంతి వీడియో చేయలేదు కదా, చేద్దాం అనిపించి లెంతి వీడియో చేస్తున్నాను. మీరందరూ ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. ఓకేనా? ఇట్లా రెడీ అయ్యా ప్రస్తుతానికి. ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు ప్రస్తుతానికి. ఇంకా స్టార్ట్ అవ్వలేదు ప్రోగ్రామ్. స్టార్ట్. ఓకేనా ఫ్రెండ్స్? మీరందరూ ఏం సంగతి? ఏవైనా వీడియోలు నేను చేసినా గానీ అవి ఓన్లీ ఫర్ కంటెంట్ ఫ్రెండ్స్. అంటే నేను ఎవరితో చేస్తే వాళ్ళేమి నా హస్బెండ్ అయిపోరు, నా లవర్లు అయిపోరు, నేనేమి వాళ్ళకి అది చేయట్లేదు, ఇది చేయట్లేదు. ఓకేనా? దయచేసి తప్పుగా అనుకోకండి. మీరు నా దేవుళ్ళు, నా ప్రేక్షక దేవుళ్ళు. మీరు ఉంటేనే కదా మేము ఉంటాము. మీరు మాకు సపోర్ట్ చేస్తేనే కదా మేము వీడియోలు చేయగలం. ఈ బాత్రూమ్ లో పట్టారంటే వెళ్దాం, వెళ్ళి కాపాడేద్దాం. మేము వెళ్ళి కాపాడేస్తాం. ఓకేనా ఫ్రెండ్స్? అందరికి థ్యాంక్ యూ సో మచ్ ఎంతగానో సపోర్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఓకేనా? యూట్యూబ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండి. అందరికి థ్యాంక్ యూ సో మచ్ అండి మరొకసారి. ఎందుకంటే ఆ వీడియో మధ్యలో పాజ్ చేశాను, అందుకే ఏం చెప్పానో మర్చిపోయాను. అందుకే మళ్ళీ మీకు చెప్పడం జరుగుతుంది. బాయ్ బాయ్.